ఆగండి ఆగండి పాడ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇట్స్ మై పాడ్కాస్ట్ ఎపిసోడ్ 11. 1892లో ప్రజా వ్యతిరేక అసెంబ్లీ చట్టం ద్వారా హిందూ సమావేశాలపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. అప్పటి స్వాతంత్ర్య సమరయోధుడైన లోకమాన్య తిలక్ దేశవ్యాప్తంగా అందరినీ ఒక్కటి చేసే సంకల్పంతో గణపతి ఉత్సవాలు జరిపేవారు. అలా స్టార్ట్ అయిందే ఈ గణేష్ చతుర్థి ఉత్సవాలు. ఇక వినాయక కథ మీకు తెలిసిందే. ప్రతి ఇంటిలోనూ తమ వారు క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో చిన్న ప్రతిమతో చేసుకునేవారు. కానీ నేటి విషయానికి వస్తే ఆ గణేష్ ఉత్సవాలకి మచ్చ తెచ్చేలా ఉన్నాయి, ఒక తీరు తెన్ను లేకుండా. అది నెక్స్ట్ జనరేషన్కి అలవాటు చేసేలా నీచాతి నీచంగా తయారయ్యాయి. ఒకప్పుడు ఊరంతటికి ఒక వినాయక విగ్రహం ఉండేది, అందరూ కలిసి ఘనంగా జరుపుకునేవారు. కానీ ఇప్పుడు నాదంటే నాది పొడుగు విగ్రహం అని విర్రవీగుతూ రెచ్చిపోయి పోటీగా ప్రతి గల్లీకి పెట్టడం జరుగుతుంది. ఇక చందా విషయానికి వస్తే అది చందా అనాలా లేదా దందా అనాలా అర్థం కాదు. మనం చెప్పింది కాదు, వాళ్ళే ఒక అమౌంట్ చెప్పేసి అదే రాసేసుకుంటారు. మొదటి రోజు పద్ధతిగా గణపతి పాటలు పెట్టి బాగుంది అనే లోపలే ఆకలేస్తే అన్నం పెడతా అని ఐటెం సాంగ్స్ వినిపిస్తున్నారు. ఆ గణపతికి కూడా చెవులు చిల్లు పడేలా నానా సౌండ్ పొల్యూషన్ రోత పుట్టిస్తారు. ఇక ఆ లడ్డూలో లడ్డూ వేలం పాట ఒకటి. ఏదో స్వయంగా వినాయకుడే వచ్చి ఆ లడ్డూని ఇచ్చినట్టు వేలల్లో లక్షల్లో ఆక్షన్ వేసి కొనుక్కున్న వాడికి మాత్రమే వరాలు ఇచ్చినట్టు వ్యవహరిస్తారు. ఇక చేసేదేమో లంగ పనులు. బయటికి తెలియకుండా ఆ రోజు మాత్రం పరమ భక్తుల కింద మారిపోయి శుద్ధపూస కటింగ్ ఇస్తారు. ఇది అందరికీ వర్తించదు, కొందరికి మాత్రమే. వీళ్ళు చేసే మంచి పని ఏమైనా ఉందంటే అన్నదానం మాత్రమే. ఆ తర్వాత మొదలయ్యే నిమజ్జనం అయితే తాగేసి చేసి తాగుబోతులు డ్యాన్స్లు, చుట్టుపక్కల వాళ్ళకి అది నిద్రలేని సౌండ్ పొల్యూషన్లు. ఇదా గణేష్ చతుర్థి అంటే? ఇలాంటివి చూసి ఆ వినాయకుడు సిగ్గుపడేలా చేస్తున్నారు. ఇక యూత్ కమిటీలు ఒకటే, మళ్ళీ ఒక్కొక్క గల్లీకి ఒక్కొక్కటి. దేశం నిర్లజ్జగా బతుకుతుంది ఇన్ని దారుణాలు జరుగుతున్నా. ఇక యూత్కి ఎక్కడుంటుంది? ఒక ఊరికి ఉంటే పర్లేదు, మరి పక్క గల్లీకి ఏంట్రా అంటే అది మా దేవుడు, ఇది వీళ్ళ దేవుడు అని విభజించి దేవుడినే పెడుతున్న మీలాంటి మూర్ఖులు ఉన్నంతకాలం ఆ దేవుడు వచ్చి మీకు చెప్పిన పోరా నువ్వెవడివి మాకు చెప్పేదనే మూర్ఖత్వ ధోరణిలో ఉండే కలియుగం అంతమవ్వాలి తప్ప మీరు మారరు. ఎంతవరకు మనం కరెక్ట్గా ఉంటున్నాం? గుండెల మీద చెయ్యి వేసి నిజాయితీగా నిజం చెప్పే ధైర్యం ఉన్నాయా? పక్క ఇంట్లో ఉన్న పాకిస్తాన్ తీవ్రవాదుల్లా పగ ద్వేష భావాలతో ఉన్న మన దేశం అభివృద్ధి చెందుతుందని ఎలా అంటారు? ఎనీవే, రాగద్వేష భావాలు ఉన్న మనందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. సైనింగ్ ఆఫ్. మరొక పాడ్కాస్ట్తో కలుస్తాను. మీ రమేష్ మల్లాడి సైనింగ్ ఆఫ్.